ఒక సహోదరుడు వస్తాడు. ఆ సహోదరుడు ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు. అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడిన వ్యక్తి రక్షించబడిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మంచి భక్తి కలిగిన భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలు కొట్లాడుకున్నట్లుగా కానీ, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినట్లుగా కానీ, కోర్టు మెక్కలెట్టినట్లుగా కానీ, అత్తమామలతో వివాదపడినట్లుగా కానీ ఏనాడు ఆ భార్యాభర్తల దాంపత్యంలో లేదట. ఈ భార్యాభర్తలు ఇద్దరి మాదిరికరమైన ప్రవర్తన చూసి కరుడుగట్టిన భావజాలాలు కలిగిన తండ్రి అప్పుడు కొంచెం పర్వాలేదయ్యా, యేసు ప్రభు దేవుడు ఒక దేవుడు అనుకుంటా, సరే మీ దేవుడేదో మీరు చూసుకోండి, మమ్మల్ని మాత్రం చర్చికి రమ్మనొద్దు అని సనాతన కుటుంబానికి చెందిన వాళ్ళు, వివరాలు నేను చెప్పలేదు. అన్నావదినల సత్ప్రవర్తన చూసి తమ్ముడు మారాడు. ఇంజనీర్, అతను మంచిగా ఎదుగుతున్నాడు, వివాహ వయసు వచ్చింది. ఈ సనాతన కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రులు ఉన్నారే, రేయ్ నువ్వు మాత్రం మన అమ్మాయినే చేసుకోవాలి, ఆ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకోవటానికి వీల్లేదు. కాళ్ళు గడ్డలు పట్టుకున్నాడు. నాన్న కాదు నాన్న, ఇది చెయ్యి నాన్న, వదిన చూశారు కదా, రేపు వచ్చే కోడలు కూడా మిమ్మల్ని అట్లా ప్రేమగా చూస్తుంది అని తల్లిదండ్రులను ఎదిరించి దేవుని మాటకు లోబడి వెతికి వెతికి తిరుపతిలో ఒక క్రైస్తవ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టింది, జస్ట్ నెలే కాపురం చేసింది. 2వ నెలలో తిరుపతిలో కేసు పెట్టింది. కట్నం కోసం మా అత్తామామలు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఒరేయ్, దేవుని నమ్ముకొని మేము ఎట్లా ఉన్నామో, సత్యవాక్యం వినని మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయో, దేవుని దగ్గరికి వెళ్ళిన మీ బ్రతుకులు కూడా అంతే ఉన్నాయిరా. ఏముంది ఇక్కడ? ఆదివారం తెల్లబట్టలు వేసుకొని చర్చికి వెళ్తారు కదరా, చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్తారు కదరా. మాకు నీతి బోధలు ఎవరు చేయరు. ఏదో మేము వెళ్ళాల్సిన స్థలాలకు వెళ్తాం, 4 మాటలు వింటాం, వస్తాం, అంతే. ఇంకొకసారి ఆ యేసు ప్రభు పేరెత్తావా, ఏడుస్తూ ఆ తమ్ముడేమంటాడు తెలుసా? ప్రభు తట్టు తిరుగుతాడు మా నాన్న, ప్రభు తట్టు తిరుగుతుంది మా అమ్మ. గంపెడు ఆశతో మా తమ్ముడు వివాహం చేస్తే వాళ్ళ విశ్వాసం మీద నా మరదలు తన దుష్ట ప్రవర్తన ద్వారా వారి విశ్వాసం మీద నీళ్లు చల్లిందన్న. నీకుండేది 2 కళ్ళు, నిన్ను చూసే కళ్ళు మాత్రం వేల కళ్ళు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తారు. క్రైస్తవ జనమా, యు ఆర్ ద లివింగ్ బైబిల్, లివింగ్ బైబిల్, లివింగ్ బైబిల్.